నమస్కారం. న్యూస్ డెస్క్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు జాతీయ అంశాలకు సంబంధించి భారతీయ రైల్వే వ్యవస్థ మరో అద్భుతం సృష్టించింది. రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే కొత్త పంబన్ వంతెన భారీ స్థాయిలో పూర్తయింది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ను తొలిసారిగా సముద్రం మధ్యలో 1700 మీటర్ల ఎత్తులో 550 కోట్లతో నిర్మించారు. నవంబర్ 13, 14 తేదీల్లో తనిఖీలు నిర్వహించామని రైల్వే సేఫ్టీ కమిషనర్ సౌత్ జోన్ ఏఎం చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వంతెనపై వివిధ ప్రాంతాల్లో నడిచి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం బ్రిడ్జి మధ్యలో ఉన్న లిఫ్టింగ్ సిస్టమ్ను, మండపం నుంచి రామేశ్వరం వెళ్లే హైస్పీడ్ ట్రయల్ రన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మధురై డిఆర్ఎం శరత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జ్ పునాది నిర్మాణాన్ని పరిశీలించామని, అలాగే లిఫ్టింగ్ సిస్టమ్కి సంబంధించిన ఆపరేషనల్ టెస్ట్ కూడా నిర్వహించామని, ఇప్పటికే ఉన్న అన్ని ఫ్యూచర్ను క్షుణ్ణంగా పరిశీలించి టెస్ట్లను కూడా నిర్వహించామని, మండపం నుంచి రామేశ్వరం వరకు 90 కిలోమీటర్ల వేగంతో 15 నిమిషాలు పట్టింది. ప్రస్తుతం వదిలివేయబడిన పాత రైల్వే వంతెన శిథిలావస్థకు చేరుకుందని, దాన్ని జాతీయ స్మారక చిహ్నంగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సముద్రంలో 333 కాంక్రీట్ పునాదులు మరియు 101 కాంక్రీట్ స్తంభాలు నిర్మించబడ్డాయి. భవిష్యత్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని డబుల్ ట్రాక్ అనుగుణంగా పునాది మరియు పైర్లను విస్తరించారు. అయితే ప్రస్తుతం డిమాండ్ను పరిగణలోకి తీసుకొని ఒకే రైలు మార్గాన్ని నిర్మించామని రైల్వే అధికారి తెలిపారు.